కర్ణాటకలో ఈ ఏడాది జనవరిలో వెలుగు చూసిన వేలాది కోట్ల రూపాయల ఐటీసీ కుంభకోణానికి సంబంధించి తాజాగా ఇద్దరు నిందితులను సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కుంభకోణానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 7కు చేరింది. ఈ రాకెట్లో నకిలీ ఇన్వాయిసెస్ కీలకంగా మారాయి. కాగా ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కర్ణాటకలో 2384 కోట్ల విలువైన వస్తు సేవా పన్ను ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ క్రెడిట్ కుంభకోణం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం తొలిసారి ఏడాది జనవరిలో వెలుగు చూసింది. కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సదరు కుంభకోణంపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఈ దర్యాప్తులో అనేక విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అనుమానితులను విచారణ కోసం సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హుసేన్ బేగ్ కాగా మరొకరు సలీముల్లా బేగ్. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 7కు చేరింది. కాగా పక్కా ప్రణాళికలతో సదరు కుంభకోణానికి నిందితులు పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా ఈ రాకెట్లో నకిలీ ఇన్వాయిసెస్ కీలకంగా మారాయి. అలాగే తప్పుడు వస్తు సేవల పన్ను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మరో కీలక అంశంగా మారింది. జీఎస్టీ వ్యవస్థలో ఐటీసీ ప్రయోజనాలు పొందడానికి నిందితులు నకిలీ పత్రాలు ఉపయోగించినట్టుగా దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు దర్యాప్తులో మరికొన్ని నివరపరిచే అంశాలు వెలుగు చూశాయి. ఈ భారీ కుంభకోణంలో మొత్తం 127 నకిలీ కార్పొరేట్ సంస్థలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నకిలీ సంస్థలను అడ్డం పెట్టుకుని తప్పుడు ఐటీసీ క్లెయిమ్లను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా ఇందులో తాజాగా అరెస్టైన సలీముల్లా బేగ్ ప్రధాన పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. నకిలీ ఐటీసీలను ఉపయోగించి దాదాపు 382 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి సలీముల్లా బేగ్ డ్రా చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే మరో నిందితుడు హుస్సేన్ బేగ్ కూడా ఇందులో ఘనాపాటియేనని తెలిసింది. ఇతడు కూడా నకిలీ ఐటీసీ పత్రాలను ఉపయోగించి 35 కోట్ల రూపాయలను స్వాహా చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే సదరు కుంభకోణం వెలుగు చూడడానికి ముందుగా బెంగళూరులోని అనేక కార్పొరేట్ కంపెనీల ఆదాయం రాత్రికి రాత్రి ఎగబాకినట్టుగా రికార్డులు వెల్లడించాయి. రికార్డుల ప్రకారం అప్పటి వరకు సదరు కంపెనీల ఏడాది టర్నోవర్ 50 కోట్ల రూపాయలు ఉండేది. అయితే సదరు టర్నోవర్ అకస్మాత్తుగా 900 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చింది. ఎక్కడి 50 కోట్ల రూపాయల టర్నోవర్, ఎక్కడి 900 కోట్ల రూపాయల టర్నోవర్ అంటూ అధికారులు అనుమానపడ్డారు. దీంతో ఆయా కంపెనీల టర్నోవర్కు సంబంధించి వివరాలు రాబట్టారు. దీంతో డొంక కదిలింది. అంతిమంగా భారీ కుంభకోణం బయటపడింది. కాగా ఈ అతిపెద్ద కుంభకోణం ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా వెలుగు చూసింది. దీంతో ఆర్థిక అంశాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు 5గురిని అరెస్ట్ చేశారు. కాగా సదరు కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో తరచూ అక్రమాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా సదరు అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. చట్టాల్లోని లోటుపాట్లను సాకుగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ విభాగాలను బురిడి కొట్టిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నది కర్ణాటక ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా ఎక్కడి కుంభకోణాలు వెలుగు చూసినా వెంటనే సర్కార్ స్పందిస్తోంది. అక్రమాలకు సంబంధించి వివరాలను రాబట్టడానికి ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దింపుతుంది. అంతిమంగా అక్రమార్కులను కట్టడి చేస్తోంది. ఏది ఏమైనా జీఎస్టీ కుంభకోణం కర్ణాటకలో పెద్ద దుమారం రేపింది.